ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యానవాక్యాలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ప్రేమ, ఈ కృప, ఈ దయ, ఈ దీవెన మీకందరికీ కూడా సమృద్ధిగా దేవుడి యొక్క కాపుదల్లోనికి మీకు అందించునుగాక. చదవబడిన వాక్యము కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చదువుతున్న మాట మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని అంటాడు. అంటే దేవుని శాస్త్రము, ధర్మశాస్త్రం ఎవరైతే వింటూ ఉన్నారో వారు ధర్మశాస్త్రం పైన మనసుంచుతున్నారో వారు నీతిమంతులు కారు గాని అంటాడు. అంటే ధర్మశాస్త్రం విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము నీతిమంతులుగా ఎంచబడాలి అని అంటే ధర్మశాస్త్రాన్ని వినడము గొప్ప కాదు, కానీ పాటించడం గొప్ప, పాటించవలసిన వారుగా ఉండాలి అని అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని వినువారు చాలామంది ఉన్నారు, వినేవారుగా ఉన్నారు, కానీ దాన్ని పాటించేవారు చాలా తక్కువగా ఉన్నారని అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని విన్నట్టుగా మనము పరిశీలన చేసి దానికి మనము లోబడి ఉండాలి. మరి చూసినట్లయితే లోబడి జీవించేవారుగా ఉండాలి అనే సంగతిని జ్ఞాపం చేస్తున్నాడు. కనుక ఈ మాటను బట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఈ ధర్మశాస్త్రం వినువారు దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేది. అందుకని ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 7:21 మనం చూస్తే మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అంటాడు. ఎంత సూటిగా అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటాడు. ఎవరైతే ఆయన చిత్తాన్ని బట్టి ప్రవేశిస్తూ ఉన్నారో, అలా చేస్తున్నారో, వారే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. అందుకని మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ధర్మశాస్త్రం విన్నంత మాత్రం ప్రయోజనం లేదు, కానీ దాని ప్రవర్తన అంటే అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఉంటారు అని అక్కడ స్పష్టం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూస్తే అక్కడ అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయ్యుండు అంటాడు. మీరు వినువారు మాత్రమై కాకుండా దాన్ని ప్రవర్తించేవారుగా, మళ్ళీ చదువుతున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి అంటాడు. ప్రభువా ప్రభు అన్న చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు, కానీ తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు వినుమాత్రం వింటూ ఉన్నారు, కానీ ఏమీ ప్రయోజనం లేదు అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలంలో మనల్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా నడవాలి. అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని సమీపించగలుగుతాము. దేవుని వాక్యాన్ని బోధించటం సులువే, కానీ ఆచరించటమే చాలా కష్టం. దేవుని వాక్యాన్ని పలకడం కష్టం కాదు, కానీ దాన్ని ఆచరించడమే కష్టం. కనుక ఆ కష్టతరమైనటువంటి పనిని చేయడమే ప్రభు చిత్తము అలాగుంది కనుక అందుకని అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 26వ వచనం, కోపపడకుడు కానీ
అంటే 27వ వచనం. అపవాదికి చోటీయకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకై వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను అంటాడు. మంచి పని చేయుచు కష్టపడవలెను. కనుక ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు మన మీద ఉండాలి అని అంటే మంచి పని చేస్తూ, అందుకని అంటాడు ఇక్కడ, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటాడు. కనుక మనం చేసే పనుల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడేమో, మనం చెప్పే మాటల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడేమో, మనము చేసే క్రియల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపరుస్తున్నాడేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ దేవుని కొరకే మనం నిలబడడానికి ఇష్టపడదాం. ఇష్టపడిన దాన్ని చేపడదాం, చేపట్టిన దాన్ని ఆచరిద్దాం, ఆచరించిన దానిని ప్రభు కొరకు పరిచర్లో నడుద్దాం. అటువంటి కృపాదీవులు ఈ ఉదయకాలంలో మీకు అందరికీ కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కరుణామయుడ, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ ఉదయ కాలంలో మమ్మల్ని ప్రేమించి నీవు ఇచ్చిన వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా అన్నంత మాత్రాన మేము పరలోక రాజ్యంలో చేరం, కానీ తండ్రి నీ చిత్తం ప్రకారం చేసేవారే పరలోక రాజ్యంలో చేరతారంటున్నావు నాయన. అవును ప్రభా, ఆ ధన్యత మాకు దయచేయండి. నిన్ను వెంబడించే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభా, నర్సాపురంలో ఉన్నటువంటి ప్రభా, మా అత్తమ్మ గారి కొరకు నీ పాస్టానికి వస్తున్నాను తండ్రి. ఒక దివ్యమైన ప్రార్థన చేసి ప్రభా, ఆయన ఈరోజు నేడు దినంలో గ్రూపులో పెట్టింది నాయన. ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించండి. నీ కృపా కనికరములు దీవెన ఆశీర్వాదాలు వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నేను గొప్ప రాజ్యానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. సహోదరుడు దేవరవి ఈ యొక్క భార్యను బట్టి నీకు స్తోత్రాలు. భార్యను ప్రభా జ్ఞాపం చేసుకుని తగిన కాలంలో ఈజీ డెలివరీ ఇచ్చి ప్రభా బిడ్డను ప్రభా కుమార్తెను ప్రభా క్షేమకరంగా ఆరోగ్యకరంగా ఉంచి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నేను గొప్ప రాజానికే స్తోత్రాలనైనా నేను శాఖను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సొలొమోనుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే ప్రభా, వరుని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు. జెస్సీని బట్టి నాయన నీకు స్తోత్రాలు. కుమార్తెను పెట్టుకుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వరుని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అక్కడ ఉన్నటువంటి ప్రభా నాయన సహోదరి ప్రభా గులముందుల నాయన ప్రభా శాంతక్కను మీరు జ్ఞాపం చేసుకొని కృపలో భద్రపరిచి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. దేవానికే స్తోత్రాలు బాబు. అలాగే కుమారుడు శాఖను బట్టి, క్రాంతిని బట్టి నీకు స్తోత్రాలు. వారి కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించండి. నీ ఘనమైన ఆశీర్వాదాలు దీవులు ఎల్లప్పుడూ ప్రభా కుటుంబాలపైన ఉంచమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు తండ్రి. సీత గారిని బట్టి తన భార్యను బట్టుకుని స్తోత్రాలు. వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆయన గొప్ప రాజానికే స్తోత్రములయ్యా. సహాయం చేయను ఆయన. ఇంకా ప్రభా ప్రార్థన అవసరంతో ఉన్నవారు వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. సుజిత్ గారిని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ప్రభా నాయన మమతా గారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారికి కూడా ప్రభా ఇండియాలో ఉంటుండగా వారికి తోడు కూడా సహాయం దయచేసి నీ కృప చూపించమని అడుగుచున్నాను. నీ కృప కనికరములు దీవెన ఆశీర్వాదాలు వీరిపైన, వీరి కుటుంబాలపై నుంచి నడిపించి మీరు మహిమ పొందుతూ నీ ఘననామాన్ని స్తుతించే భాగ్యాన్ని దయచేస్తారని యేసు పరిశుద్ధనామమును బట్టి బ్రతిమాలు వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.